నమస్తే, వెల్కమ్ టు లియో. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి అని కింద చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్ కేసులన్నీ కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడా? అయితే నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు ఏదైతుందో స్కిల్ డెవలప్మెంట్లో గతంలో తనే వాదించాడు. 53 రోజులు జైల్లో ఉండడం మాత్రం మనం గమనించాం. అయితే హాస్యాస్పదంగా ఏంటి అంటే నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి జడ్జితో మాట్లాడుతున్న విషయాలు మాత్రం చాలా నవ్వు తెప్పించేలాగా ఉన్నాయి. అవేంటి అనేది వాటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత సుధాకర్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి నిజంగా ఎవరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళారని చెప్పి తెలుస్తున్నాయి. మొత్తానికి ఏం మాట్లాడాడు ఏంటి అంటే ఏం చెప్తారు? ముందు మీరు మాట్లాడిన దాంట్లో ఒక కరెక్షన్ చెప్పాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కేసులో పొన్నవోలు వాదించాడు అన్నారు. చాలా పొరపాటు. ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. అక్కడ వాదనలకు ఇంకా పనే ఉంది. వడ్డిచ్చేవాడు మనవాడే, వండినవాడు మనవాడే. ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీరు పెట్టించాలనుకున్నారు జైల్లో. దానికి మొత్తం సెట్ చేసుకున్నాక ఈయన వాదనలే ఉంటాయి నా తలకాయ. ఆయన వాదించే శక్తి ఉంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన పనే ఉంది పొన్నవోలు గురించి. ఆయనకు అంత వాదనా పటిమ లేదు కాబట్టి పొన్నవోలుకు ఉన్న ఏకైక ఒక సుగుణం లేదంటే ఒక మంచి ఏమనాలి టెక్నిక్ ఏంటంటే పట్టు పరిశ్రమ. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా పట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కోసం ఎడవాలి, జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఎట్లా జిమ్మిక్కులు చేయాలి, అతన్ని ఎలా కరిగించాలి, అవన్నీ బాగా వంట పట్టించుకున్నాడు. అయితే లా సబ్జెక్ట్ మాత్రం వంట పట్టించుకోవాలి. అందుకనే నిన్ననేం జరిగిందంటే పాపం పొన్నవోలు గారు అంటే చాలా అపర మేధావి కాబట్టి నిన్న వల్లభనేని వంశీ కేసులో జడ్జి ముందు ఒక గొప్ప వాదన చేశాడు, ఒక గొప్ప మాట మాట్లాడాడు. జడ్జి గారే బిత్తరపోయారు. అంటే ఆయన మొత్తం ఆయన జీవితకాలంలో ఇలాంటి ఒక లాయర్ని చూసి ఉంటాడు ఆయన. అంటే మనం ఇంకొకటి కూడానండి, ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరుని మీరు అవార్డ్స్ ఇస్తారు కదా, నోబెల్ బహుమతికి పంపించాలి. ఎందుకోసం అంటే ఆయన ఏమన్నారంటే చిన్న కేసు అండి, కిడ్నాపే కదా చిన్న విషయం అన్నాడు ఆయన. అంటే కిడ్నాప్ అనేది చాలా చిన్నది అనేది నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవగతమైంది. ఇంతకాలం ఎవరికీ తెలియదు. అంటే మీరు అమ్మాయిలు కిడ్నాప్ చేసినా తప్పు లేదు అనేది ఆయన ఉద్దేశం. అది మీకు చెప్తున్నా. అమ్మాయిలు కిడ్నాప్ చేసినా మీకేం పర్వాలేదు, నేను ఉంటాను సుమా, ఇదే ఉంది, సత్యవర్ధన్నే కదా అరెస్ట్ చేశాడు, ఒక మగపిల్లాడే కదా, అదేం పెద్ద విషయమా. ఇక్కడ ఇంకొక విషయం అర్థం కాలేదు ఆయనకి. ఒక ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడని ఆయన దృష్టికి రాలేదు. ఇంకొకటి ఏంటంటే మొన్న మన డిబేట్లో చెప్పినట్టుగా ఆ రోజు నేను క్లియర్గా చెప్పా, వీళ్ళు ఇంత బొర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, ఏం జరగలేదు అని పంకజశ్రీ గారు వాదిస్తోంది కదా, ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ తీస్తే సరిపోతుంది కదా అని. అదే ఇవాళ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో ఇతను ఎలా తీసుకొచ్చాడు సత్యవర్ధన్ని, ఎవరు వల్లభనేని వంశీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చాడు, ఎప్పుడు తీసుకెళ్ళాడు, అన్నీ రికార్డ్ అయ్యి కనిపించాయిగా. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే నిన్న ఆయన మాట్లాడాక మీరు చెప్పినట్టుగా అందరికి త్రివిక్రమ్ డైలాగ్స్ గుర్తుకొచ్చాయి. జడ్జీలు తెల్లబోతే బిత్తరపోతే ఆ లాయర్లు జేబులో చేపట్టుకుని అలా వెళ్ళిపోయారట ఎక్కడికో వాదనలు వదిలేసి. అది అంటే ఎంత తెలివి తక్కువ వాడు. ఇలాంటి తెలివి తక్కువ వాడిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎట్లా నెత్తికెక్కించుకున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలంటే అండి, జగన్మోహన్ రెడ్డికి తెలివైన వాళ్ళు అక్కర్లేదు. తెలివైన వాళ్ళతో ఆయనకు పని లేదు, భయం ఆయనకి. ఆయనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేయగలరంటే వీళ్ళు వాదించరు, వీళ్ళకి అతి తెలివితేటలు ఉంటాయి కదా, చావు తెలివితేటలు. సో డబ్బు పడేసి మనుషుల్ని కొనగలరు. సో అందులో వీళ్ళకి బాగా దాన్ని ఏమంటారు, వాళ్ళు బాగా ఆరితేరు ఉంటారు. అందులో ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకోండి, నేనే వాదిస్తానంటాడు. అది మళ్ళీ ఆయనకి తలనొప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మనుషులందరూ మీరు గమనించారంటే ఏదో ఒక బలహీనత ఉన్న వాళ్ళనే ఆయన ఎంచుకున్నాడు. ఇది చాలా క్లియర్ కట్గా మనం ఆలోచించాలి. ఏ క్యాండిడేట్ని తీసుకోండి, అది ఒక లా డిపార్ట్మెంట్ అని కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎవరిని తీసుకున్నా. అందుకే చెల్లి నచ్చలేదు ఆయనకి. చెల్లి ఎందుకు నచ్చలేదు? చెల్లి తెలివిగా ఉంది. తెలివితేటలు తన ముఖ్యమంత్రిని చేయడంతో ఆ తెలివితేటలు ఆగిపోవాలి, ఆగలేదు. అక్కడ ఆయన కోపం వచ్చింది. మీకు అర్థమైందా?
కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా అంటే మామూలు తెలివితేటలు మామూలు అంచనాలు మనకి సరిపోవు. వీ హ్యావ్ టు బి డబులీ ఇంటెలిజెంట్ లాగా ఉండాలన్నమాట మనం. సో ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుగా అందుకే ఉన్నాడు. ఇంకో మాట అడిగారు మీరు, అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలివైన వాడైతే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఎవడికో గంటకి లక్షలు ఇచ్చుకుని వాదించుకోవటం ఎందుకు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు కదా. మరి ఇలాంటి అపరమేధావితోటే వాదించుకోవచ్చుగా. ఆయన బాగా తెలుసు పొన్నవోలు కనుక వాదించాడంటే నేను నెక్స్ట్ డే జైల్లో ఉంటానని. అందుకని ఆయన చాలా తెలివిగా ఈయన ఎక్కడుంచాలో అక్కడ ఉంచాడు, ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటున్నాడు. ఆయన ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకుని వాదింపజేసుకుంటున్నాడు. వాళ్ళు కూడా తెలివిగా కరెక్ట్ తీర్పు వచ్చే సమయానికి ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయిస్తారు. సో అక్కడ అలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. సో కానీ ఈ ఒక్క విషయంలో యూ హ్యావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు మంచి వాళ్ళు దొరుకుతారు మనకు తెలిసి. అంటే మామూలుగా మన దృష్టికి ఎవరు వస్తారు, మంచి వాళ్ళే వస్తారు. కానీ ఇట్లా క్రిమినల్ మైండ్ ఉండే వాళ్ళని పట్టుకోవడంలో ఇట్లాంటి వాళ్ళని ఆయన ఎంపిక చేసుకున్నాడు చూడండి. ఇది అసలు చాలా అసాధారణమైన తెలివితేటలు. మీరు సైకో జగన్ అన్నా కూడా ఈ సైకోకి ఇలాంటి తెలివితేటలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ఇది లేదు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఆలోచించాలంటే ఆయన బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయించండి మీరు. అంటే మొత్తం ఆయన బుర్రలో ఇవే ఉంటాయా, అసలు మామూలు మనుషులు ఆలోచించడా, ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు, ఎత్తుకు పై ఎత్తు, లేకపోతే ఇప్పుడు ఈ కేసులోంచి ఎలా బయటపడాలి, ఈ అవినీతి ఎలా చేయాలి, ఈ అక్రమాలు ఎలా చేయాలి, ఈ భూదందాలు ఎలా చేయాలి, దీనికి ఎవరిని వాడుకోవాలి, ఎవరి ద్వారా మనకి పని అవుతుంది, అవతల వాడిని ఎలా కొట్టాలి. అసలు ఇంత బ్రెయిన్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ ఉంది కరెక్టే. ఆ బ్రెయిన్ ఎంతసేపు ఎట్లా ఉంటుంది, ఓకే మనం ఈ పరిశ్రమ ఎలా తేవాలి, లేకపోతే అమెరికా నుంచి ఇంకేదో ఎలా చేయాలి, లేకపోతే ఇంకో కంట్రీ నుంచి ఎట్లా యువతకి ఏం చేయాలి, ఆ తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఎలా ఇవ్వాలి. ఎంతసేపు మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి అని ఉంటుంది కదా. ఇవి నేను వాడుకోవాలి అని ఆయన ఏ రోజు అనుకోవాలా, లేకపోతే నా కుటుంబానికి కావాలి అని అనుకోవాలా. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. స్వార్థం దై నేమ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ అసలు నిజంగా ఇవాళ మనం చాలా కొత్త అంశాలు మనం ఆలోచిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇన్ని రోజులు ఆలోచించింది ఒక ఎత్తు అయితే ఇవాళ మనం ఆలోచిస్తుంది ఇంకో ఎత్తు. అంటే ఇలాంటి బ్రెయిన్ ఉంటుందా అసలు? ఇలాంటి పొన్నవోలు లాంటి పనికి మాలిన ఒక లాయర్ని దగ్గర పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు అనుకున్నారు అందరూ. కాదు, మీరు పిచ్చివాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది, తిక్కే కాదు లెక్క కూడా ఉంటుంది అనేది ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇప్పుడు యాప్ట్గా జగన్మోహన్ రెడ్డికి సరిపోతుంది. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ఎందుకని సపోర్ట్ చేస్తున్నారంటే, ఒకటైతే తనకి సంబంధించిన సామాజిక వర్గం ఒకటైతే, అందుకే తనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా లేనటువంటి పోస్ట్ను కూడా క్రియేట్ చేయడం ఇంకొకటైతే, జగన్కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విచారణ జరిగి తుది తీర్పు వస్తున్న టైంలో ఏ జడ్జిని తీసేసేయాలని గుర్తు చేయడానికే పొన్నవోలు సుధాకర్ని పెట్టుకున్నాడా? ఏదైతే న్యాయపరంగా ఒక అక్రమాలు చేస్తానికే పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్కి సపోర్ట్ చేశాడంటే ఏం చెప్తారు? జడ్జీలు ఎవరిని తీయాలో అంత చెప్పే తెలివితేటలు అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే అంచెలంచెలుగా ఎవరెవరి ద్వారా వెళ్ళొచ్చు, కొంచెం ఆయన ఒక హింట్ ఇస్తాడు అంతవరకు. ఈ హింట్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు. అంటే అక్కడ సుప్రీంకోర్టులో వాదించే లాయర్లకి. సో దే మే అప్రోచ్ దట్ జడ్జి అనమాట. ఆ జడ్జిని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆ జడ్జికి ఏ రకంగా వీళ్ళు అంటే ఫేవర్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా దెన్ దోస్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్. అంటే ఇక్కడ మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్లోనూ పొన్నవోలు పని ఇంతవరకే ఉంటుంది. బియాండ్ దట్ ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఇస్తాడు. ఈ ప్లాన్ ఇవ్వడానికి ఇక్కడ ఇతను ఒక బీజం వేస్తాడు. సో ఆ రకంగా ఇతను ఉపయోగపడుతున్నాడు. ఏది ఏమైనా మీకు ఇవాళ లా చదువుకున్నాడో ఏం చదువుకున్నాడో మనకు తెలియదు, కానీ ఈ పనికి మాలిన లా పాయింట్స్ మాత్రం బాగా చదువుకున్నాడు. ఎవరు? పొన్నవోలు. అంటే ఒక లాయర్గా ఉండి అసలు ఎలా ఏడవాలి అనేది పొన్నవోలుని చూసి నేర్చుకోవాలి. ఒక అధిష్టానంలో ఉండే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎట్లా ఆకట్టుకోవాలి, ఎట్లా మనం బెనిఫిట్స్ పొందాలి, వాళ్ళ దృష్టిలో మనం ఎట్లాగా మంచివాడుగా ఉండాలి, ఈ విషయాల్లో మాత్రం పొన్నవోలుకి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎటొచ్చి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే వాదించకుండా, ఎటువంటి వాదన లేకుండా
ఆయన 53 రోజులు జైల్లో పెట్టగలిగాడు చూడండి. అదొక్క రీజన్ తోటి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు చాలా గొప్ప లాయర్ అయిపోయాడు. అంటే ఇంక ఇప్పుడు ఆయన పని చేసినా చేయకపోయినా ఆయనకి రావాల్సిన ఎమాల్మెంట్స్ కళ నెరవేరింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద కళ అదొకటే, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, సర్లేండి చెల్లెలు దయ వల్ల మిగతా వాళ్ళ దయ వల్ల అక్కడ కూడా చంద్రబాబు దయ వల్ల కూడా అయిపోయాడు. కానీ వాటన్నింటినీ మించి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి అని ఏదైతే ఆశించాడో, కాకపోతే ఒకే ఒక మైనస్ ఏం జరిగిందంటే ఆయన ఇక్కడుండి కళ్ళారా చూసుకోలేకపోయాడు. ప్లాన్ ఇంత చేసుకుని అంటే అక్కడ తెలివితేటలు దెబ్బతిన్నాయి. లేకపోతే నీకెందుకు అంత భయం, నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండి అరెస్ట్ చేయించి నువ్వు చూడకపోయావా డైరెక్ట్గా, నీ కళ్ళ ముందే చేయించుకోవచ్చుగా, నీకు అంత కోరిక ఉంది కదా అంటే భయపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి భయపడతాడు ఖచ్చితంగా, అందులో మీకు డౌట్ అక్కర్లా. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మీకు శత్రువు అనుకునేవాడిని దెబ్బతీయడం చేత కాదు కాబట్టి, ఎదుర్కోలేడు కాబట్టి ఇట్లా పొన్నవోళ్ళు లాంటి వాళ్ళని పెట్టుకుని తెర వెనక నాటకాలు ఆడతాడు. కానీ ఆ సక్సెస్ అనుకున్నది కూడా ఆయనకి అది ఘోర పరాజయం కింద మారింది, పరిణమించింది. అంటే చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు అని కల్లో కూడా అనుకోలేదు ఆయన. అంటే ప్లాన్ చేయటం వేరు, ప్లాన్లో మనం బేసిక్ థింగ్స్ ఏవైతే అవసరం ఉంటాయో అంటే మూల ఆకారాలు అంటాం చూడండి, వాటిని మిస్ చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు కేసు దేనికి పెట్టావో ఆ కేసుకు సంబంధించిన వివరాలే మీ దగ్గర లేవు. అంటే అసలు అక్కడ అవినీతి జరగలేదు కాబట్టి అక్కడ కావలసిన అంశాలు ఏవి దొరకలేదు. కానీ వాటిని ఎస్టాబ్లిష్ చేయగలవు అనుకుని అక్కడ పప్పులో కాలేసి చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా బయటకు వచ్చారు. అది అక్కడ మాత్రం దెబ్బతిన్నట్టే. అంటే నువ్వు ఇక్కడ అరెస్ట్ చేశాను అని అనుకున్న ఆనందం అక్కడితోటి ఆవిరైపోయింది. అంటే ప్రూవ్ చేయలేకపోయారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పరాజయానికి గురయ్యాడు, నో డౌట్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి వచ్చినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమి గౌరవం తగ్గల, ఇంకా గౌరవం పెరిగింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంచనా తప్పింది. జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియకో ఒక మంచి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేశాడు. ఇదే పని ఇంకొంచెం ముందు చేసున్నా నష్టం జరిగేది. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే చావు తెలివితేటలు అనేవి ఇలాగే ఉంటాయి. దానివల్ల మీరు తాత్కాలిక ఆనందం పొందుతారంతే, కానీ లాంగ్ రన్లో అవేవి నిలవు. కాబట్టి మంచిగా ఉండండి అని చెప్తున్నాం. మన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుని మీరు మంచి లా చదువుకుని ఉంటే, ఒక మంచి లాయర్ అయ్యి ఉంటే, ఇవన్నీ వదిలేసి ఒక చక్కటి లాయర్గా మీరు పేరు తెచ్చుకోండి అని మాత్రం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఎలాంటి ఏమంటారు అనమాట అంచనాలు ఉన్నాయని చెప్పి జగన్కి తెలుసు కాబట్టే తన కేసులు ఏవి ఇవ్వకుండా కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.